హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో రేపటి మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ప్రెజెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 100 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మార్కెట్ 14,200 to 15,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ మార్కెట్స్ కొంత స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్నాయి. సో వాటికి మన మార్కెట్స్కి మధ్యలో కొంత గ్యాప్ ఉందని కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. దానికి మెయిన్ రీజన్ మనం మాట్లాడుకుంది ఏంటి, ఈ వైరస్ రిలేటెడ్గా కేసెస్ మనకి పెరిగిపోతూ ఉండడం. కాకపోతే రీసెంట్ డేస్లో కొంత పీక్ ఫామ్ అయినట్లయితే మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీన్స్ లాస్ట్ 7-day యావరేజ్ కేసెస్ కంటే కూడా కొత్తగా ఫామ్ అవుతున్న కేసెస్ సంఖ్య తగ్గుతూ ఉందన్నమాట. సో ఇలా పీక్ ఫామ్ అయ్యి నెంబర్ ఆఫ్ కేసెస్ అగైన్ డిక్లైన్ అవుతున్నట్లయితే ఈవెన్ రిస్ట్రిక్షన్స్ అని రిమూవ్ చేసేదానికంటే ముందే స్టాక్ మార్కెట్ మనకి టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. బికాస్ అది ఎలాగో నెక్స్ట్ జరగబోయే ఈవెంటే కాబట్టి ఇఫ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్లీ అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. రీసెంట్గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఒక ట్రెండ్ని మీరు గమనిస్తే కేవలం కొన్ని సెగ్మెంట్స్కి సంబంధించిన స్టాక్సే బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఈవెన్ ఎస్టిమేట్స్ని బీట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అన్ని కూడా అట్లీస్ట్ ఎస్టిమేట్స్ని మీట్ అవుతున్నాయి. డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. ఇది కూడా మార్కెట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అవి మార్కెట్ని మూవ్ చేసే రిజల్ట్స్ కాదు, కానీ ఎక్కువగా మనం వింటూ వచ్చే నేమ్స్ లైక్ టాటా మోటార్స్ కానీ, హిందాల్కో కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ అండ్ ఈవెన్ ఇంకొన్ని అదర్ కంపెనీస్ నేమ్స్ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వారెన్ బఫెట్ గారు అండ్ ఈవెన్ చార్లీ మంగర్ గారు వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్ గానే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఏవి ట్రాక్ చేస్తుంటారని వారెన్ బఫెట్ గారు మాట్లాడిన 2 minutes వీడియో క్లిప్ మీకు మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. ఆ 2 minutes వీడియో క్లిప్ విన్నారంటే వారెన్ బఫెట్ గారు ఎక్కువగా ఏవి ట్రాక్ చేస్తుంటారు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందని తను చెప్పినవి కంపెనీ రిలీజ్ చేస్తుంటాయి కదా, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, క్వార్టర్లీ రిపోర్ట్స్ కానీ, ఎవరి బిజినెస్ నైనా అక్వైర్ చేసిన వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ కూడా టైం టు టైం అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాయి కదా, వాటిని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తుంటామని చెప్పారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ కంపెనీ ఏ సెక్టార్ లో ఉంది, ఆ సెక్టార్ రిలేటెడ్ గా జరుగుతున్న ఈవెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సెక్టార్ కి గ్రోత్ ఉంటేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ కూడా గ్రో అయ్యేది. కాబట్టి సెక్టార్ ని అనాలిసిస్ చేసి సెక్టార్ రిలేటెడ్ గా ఉన్న కీ పాయింట్స్ ని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ డేటాతో మనకి సైకలాజికల్ ఒక స్ట్రాంగ్ వ్యూ ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఈవెన్ అనలిస్ట్ రిపోర్ట్స్ కానీ అండ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ తనే వెళ్ళి మేనేజ్మెంట్ ని మీట్ అయ్యే వాళ్ళని చెప్పారు. కాకపోతే వాళ్ళని మీట్ అవ్వడం కారణంగా అక్కడి నుంచి పెద్దగా తనకి ఇంపార్టెంట్ డేటా వచ్చేది కాదని, బికాస్ ఏ మేనేజ్మెంట్ అయినా వాళ్ళ కంపెనీ గురించి పాజిటివ్గానే చెప్పాలని చూస్తారు. కంపెనీలో జరుగుతున్న నెగిటివ్స్ కానీ, ఈవెన్ కంపెనీకి ఉన్న హర్డిల్స్ ఆర్ కాంపిటీటర్స్ గ్రోత్ని కానీ ఏ మేనేజ్మెంట్ కూడా ఓపెన్గా షేర్ చేయాలనుకోదు. కాబట్టి తను గ్రాడ్యువల్లీ మేనేజ్మెంట్ని మీట్ అవ్వడం మానేశారని, తర్వాత మేనేజ్మెంట్సే తనను వచ్చి మీట్ అవుతున్నా వాళ్ళ రిలేటెడ్గా పెద్ద అటెన్షన్ పే చేసేవాడిని కాదనేలాగా తనైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఓల్డ్ క్లిప్. ఒకవేళ మీరు వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేశారంటే అరౌండ్ 1,90,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ మీకు మన ఛానల్లో కనిపిస్తారు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. 8% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది కదా, సో రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. రిజల్ట్స్ బాగాలేవా అంటే రిజల్ట్స్ బాగున్నాయి, కాకపోతే స్టాక్ ర్యాలీ అయిన దానికి వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. వాల్యుయేషన్ మిస్ మ్యాచ్ కారణంగానే స్టాక్ ప్రైస్ లో ఫాల్ కనిపిస్తుంది. సో స్టాక్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలా, కంప్లీట్ గా మాకున్న హోల్డింగ్స్ ని సెల్ చేసేయాలంటే ఐ డోంట్ థింక్ సో. బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ కి మిగిలిన ఐటీ కంపెనీ బిజినెస్ కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వీళ్ళు ఐపీఓగా వస్తున్నప్పుడే అరౌండ్ 166 రూపీస్ దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే వీళ్ళ బిజినెస్కి ఇతర ఐటీ కంపెనీ బిజినెస్కి ఉన్న తేడా ఏంటనేది వాళ్ళు డిజిటల్ సైడ్ నుంచే ఎక్కువగా రెవెన్యూని సంపాదిస్తుంటారు. సో ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ అని మీరు నమ్మితే వస్తున్న కరెక్షన్స్ కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఆపర్చునిటీగా ఉంటుంది. కానీ ప్రీవియస్గా చెప్తున్నట్లు ఒకేసారి బల్క్ క్వాంటిటీస్ని యాడ్ చేయొద్దు. బికాస్ రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. ఆ ర్యాలీని ప్రెజెంట్ వస్తున్న రిజల్ట్స్ మ్యాచ్ చేయట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, చాలా ఇంకా ఎక్కువగా గ్రోత్ ఉంటుందని. కానీ మేనేజ్మెంట్ డెలివర్ చేసిన నెంబర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేయట్లేదు. ఈ కంపెనీ అయినా కాదు, ఏ కంపెనీలో అయినా మీరు ఏ పాయింట్లో ఎంటర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అది ఎంత మంచి కంపెనీ అయినా మనం ఎంటర్ అయింది పీక్ అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవని ప్రతిసారి స్టాక్ లో కరెక్షన్ వస్తూ ఉంటుంది అండ్ మళ్ళీ మన ప్రైస్ రావడానికి మనం చాలా ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, మీరు వేటిల్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నా ఇమీడియట్గా ఒకవేళ ర్యాలీ అయిపోతూ ఉంటే ఇమీడియట్గా బల్క్ క్వాంటిటీస్ కొనేదానికంటే 20% కొనండి. ఫర్దర్గా అక్కడి నుంచి ర్యాలీ అవుతున్నా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఇంకా గ్రోత్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారు అనుకుంటే ఫర్దర్గా యాడ్ చేయొచ్చు టాప్ సైడ్. లేదనుకుంటే ఫర్దర్గా మార్కెట్లో వచ్చే కరెక్షన్స్లో డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫర్దర్గా ఉన్న 80%ని స్లోగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నారా, చాలా ఐపీఓస్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు దివ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఐపీఓగా సెబీ వాళ్ళకైతే పేపర్స్ని ఫైల్ చేయడం జరిగింది. ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్, రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు QSR క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కి సంబంధించిన వాళ్ళు. ఇందులో ఇంపార్టెంట్ గా బర్గర్ కింగ్ గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ 60 రూపీస్ దగ్గరగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన బర్గర్ కింగ్ అక్కడి నుంచి నియర్లీ 220 రూపీస్ దగ్గరగా ర్యాలీ అయిందనమాట. అండ్ అగైన్ ఇప్పుడు 130 దగ్గరగా ఉంది. సో వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నప్పుడు బర్గర్ కింగ్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ. ప్రీవియస్ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు లాస్నే మేక్ చేస్తున్నారు. బట్ అదొక క్విక్ సర్వీస్ రెస్టారెంట్ కాబట్టి ప్రెసెంట్ వాళ్ళు లాస్ మేక్ చేస్తున్నా
స్లోగా బ్రాండ్ని బిల్డ్ చేసి, బికాస్ వీటన్నిటికి కూడా బ్రాండ్ ఒక స్ట్రాంగ్ మోట్ అనమాట. కాబట్టి స్ట్రాంగ్ బ్రాండ్ని బిల్డ్ చేసి కమింగ్ డేస్లో వాళ్ళు బెటర్ రెవెన్యూస్ని కన్సిస్టెంట్గా ఎర్న్ చేస్తారని ఒక పాజిటివ్ హోప్తోని ఈవెన్ 60 రూపీస్ దగ్గర కూడా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నా, వాళ్ళ ఫైనాన్షియల్స్ని బట్టి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నా, కంటిన్యూస్గా లాస్ని పోస్ట్ చేస్తున్నా, మార్కెట్ ఒక స్ట్రాంగ్ వాల్యుయేషన్ ఓపెనింగ్ డే రోజు కానీ ఈవెన్ కమింగ్ డేస్లో కూడా ఇచ్చి నియర్లీ ప్రెసెంట్ 130 రూపీస్ దగ్గరగా కూడా స్టాక్ ప్రైస్ని అయితే ట్రేడ్ చేస్తుంది. ఈ దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకున్న బిజినెస్ని మాట్లాడుకుంటే వీళ్ళు బ్రాండ్స్కి సంబంధించి, ఈ బ్రాండ్స్ అంటే ఏంటి, మోస్ట్లీ ఈ నేమ్ వినుంటారు కదా, కేఎఫ్సి అని, నెక్స్ట్ ఈవెన్ పిజ్జా హట్ కానీ, టాకో బెల్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ఓనర్ అనమాట వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన కేఎఫ్సి, పిజ్జా హట్ ఈ ఫ్రాంచైజెస్ని వీళ్ళు ఇండియాలో మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళు ఫైల్ చేసిన డిఆర్హెచ్పిలో వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో 84% దగ్గరగా వీళ్ళ కోర్ బిజినెస్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. వీళ్ళ కోర్ బిజినెస్ అంటే వీళ్ళు మెన్షన్ చేస్తున్న బ్రాండ్స్ కేఎఫ్సి, పిజ్జా హట్ అండ్ ఈవెన్ కోస్తా కాఫీ. ఇది వీళ్ళ మెయిన్ రెవెన్యూ సోర్స్ అని చెప్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ని వీళ్ళు ఆర్హెచ్పి ఫైల్ చేసిన తర్వాత ఏ ప్రైస్లో వస్తున్నారు, వాల్యుయేషన్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. బట్ అవన్నీ కూడా మార్కెట్కి సంబంధం లేదు. బికాస్ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఈవెన్ లాస్ని పోస్ట్ చేస్తున్న, డెట్ ఎక్కువగా ఉన్నా సరే మార్కెట్ వీటిని ప్రీమియంగానే లిస్ట్ చేస్తుంది. ఈవెన్ బర్గర్ కింగ్లో అలాంటి ర్యాలీ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఐపీఓ మార్కెట్ అయితే ఈ ఐపీఓని పాజిటివ్గానే ట్రీట్ చేస్తుంది. నియర్లీ 14,000 crores దగ్గరగా ఈ ఐపీఓ ద్వారా అయితే రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఆర్జే క్రాప్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. ఆర్జే క్రాప్ గ్రూప్ అంటే వరుణ్ బేవరేజెస్ ఉందా, ఇది కూడా ఆర్జే గ్రూప్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో క్యూఎస్ఆర్ రెస్టారెంట్ థీమ్ కొంత ఎక్కువగా రన్ అవుతుంది కాబట్టి, స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా రన్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ వస్తున్న ఐపీఓ కూడా ఎక్కువగా డిమాండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ M3BI వాళ్ళకి సంబంధించిన యుఎస్ అలాగే ఇండియాకి సంబంధించిన డేటా ఇంజనీరింగ్, బిగ్ డేటా అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అండ్ డిజిటల్ బిజినెస్ ని జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో డిజిటల్ ప్లే ఎలా కనిపిస్తుందో చూస్తున్నాం. డిజిటల్ సైడ్ బిజినెస్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి ర్యాలీ కనిపిస్తుంది. బికాస్ ఆ డిజిటల్ సెగ్మెంట్ కి ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి, సో అలాంటి సెగ్మెంట్ లో ఉన్న బిజినెస్ ని M3BI వాళ్ళకి సంబంధించిన యూఎస్ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ని వీళ్ళు అక్వైర్ చేయడం అనేది జెన్సార్ టెక్నాలజీస్ కి మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో డేటానైతే ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకుంటూ వచ్చాం, ఎందుకు మెటల్ స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి, ఎందుకు ఫాలో అవుతున్నాయని. సో ఎక్స్పెక్టేషన్స్ మనం ఎలా మెయింటైన్ చేయాలి మెటల్ స్టాక్స్ రిలేటెడ్గా అనేది మనం అర్థం చేసుకుందాం. ఇది నేను సింపుల్గా ఆన్సర్ చేస్తాను. మెటల్ స్టాక్స్ రిలేటెడ్గా నా వ్యూ పాజిటివ్గా ఉందా, స్టిల్ పాజిటివ్గా ఉందా? ఎస్, పాజిటివ్గానే ఉంది. బట్ అది ఇక్కడ నుంచి ఓవర్ ఏ పీరియడ్ అనమాట. మీన్స్ కొన్ని డేస్ ఆర్ మంత్స్ కాదు, ఇక్కడ నుంచి 1 or 2 years కూడా మెటల్స్ రిలేటెడ్గా నా వ్యూ పాజిటివ్గానే ఉంది. అగైన్ చైనా వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తున్నారు, మెటల్స్ రిలేటెడ్గా ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తున్నారు అనేంత వరకు కూడా వ్యూ పాజిటివ్గానే మెయింటైన్ చేస్తున్నాను. షార్ట్ టర్మ్లో మెటల్స్ ఇంకా కరెక్ట్ అవుతాయా? కరెక్ట్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంది. బికాస్ చైనా వాళ్ళు ఈ మెటల్ ప్రైజెస్ని కంట్రోల్ చేసేందుకు మల్టిపుల్ రూట్స్లో ప్రయత్నిస్తున్నారు అనమాట. ఒక రూట్లో కాదు, మల్టిపుల్ రూట్స్లో ప్రయత్నిస్తున్నారు. అండ్ మ్యానుఫ్యాక్చర్స్ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది గ్లోబల్ కమోడిటీ మార్కెట్ని కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఈవెన్ గవర్నమెంట్ ప్రెషర్ కంటే పెద్దది సప్లై అండ్ డిమాండ్ అనమాట. సప్లై అండ్ డిమాండ్లో ఎప్పుడైతే మనకి మిస్ మ్యాచ్ ఉంటుందో అదే యాక్చువల్గా కమోడిటీ కానీ, కరెన్సీ కానీ, ఈవెన్ గ్లోబల్గా ఉన్న చాలా ప్రైజెస్ని మూవ్ చేసేది సప్లై అండ్ డిమాండ్. కాబట్టి చైనా వాళ్ళు అగైన్ వాళ్ళ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయనంత వరకు కూడా మెటల్స్కి పాజిటివ్గానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మీరు మెటల్ ప్రైజెస్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నారా అంటే, నేనైతే మెటల్ ప్రైజెస్ పెరగాలని నేను అనుకోవట్లేదు. మెటల్ ప్రైజెస్ తగ్గాలని అనుకుంటున్నాను. బికాస్ మెటల్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో, బికాస్ మనం వాడే వస్తువుల్లో చాలా వస్తువుల్లో మెటల్సే రా మెటీరియల్స్. ఇఫ్ వాటి ప్రైజెస్ పెరిగిపోతుంటే మనం కొనే వస్తువుల ధరలు కూడా పెరిగిపోతుంటాయి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మెటల్ ప్రైజెస్ ఎప్పుడు కూడా 10లో ఉన్నది 50, 100, 1000 అలా వెళ్ళిపోతుంటే మనం బయట కొనే వస్తువుల ధరలు కూడా పెరిగిపోతుంటాయి. సో అవి కొంత స్లోగా పెరిగితే తప్పులేదు, కానీ ఇది మల్టీ బ్యాగర్ స్టాక్స్ లాగా అంతలా ర్యాలీ అయిపోతుంటే బయట ప్రైజెస్ కూడా అలానే పెరుగుతూ ఉంటాయి. ఉన్న అన్ని మెటల్స్లో నేను ఎక్కువగా ట్రాక్ చేస్తున్నది కాపర్. దాని రిలేటెడ్గా రీసెంట్గా కూడా నేను మీకు రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ కమింగ్ డేస్లో ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ మనకి స్ట్రాంగ్గా ప్లే అయినట్లయితే వాటిలో యూజ్ చేసే కాపర్ కంటెంట్ కూడా, బికాస్ గ్లోబల్గా కూడా మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ అన్ని కూడా కార్బన్ కంటెంట్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి కాబట్టి, నెట్ కార్బన్ని జీరో చేయాలనుకుంటున్నాయి కాబట్టి, ఈవెన్ చైనా కూడా అదే ప్లాన్తోనే అక్కడ ప్రొడక్షన్ తగ్గించారు. బట్ అగైన్ వీటిని ఒక మల్టీ బ్యాగర్స్లా ఈ పాయింట్ నుంచి చూడకండి. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న టైం వేరు, అప్పటి నుంచి ఇప్పటికీ మెటల్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి. ఈవెన్ మోర్ దాన్ డబుల్గా కూడా కొన్ని స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. ఇక్కడ నుంచి అగైన్ అంత ర్యాలీ ఉంటుందా అంటే నేనైతే అంత ర్యాలీ అనేది ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ వాటి ప్రైజెస్ పెరిగిపోతున్న ప్రతిసారి కూడా వాటిని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్స్ ఏదో ఒక రూపంలో మెజర్స్ తీసుకొస్తూనే ఉంటాయి. బికాస్ అది ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఒక స్పెండింగ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి చెవియట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ గురించి మనం ప్రీవియస్గా ఎప్పుడు మాట్లాడుకున్నాం, ప్లాస్టిక్ బ్యాన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలనుకున్నప్పుడు జూట్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం చెవియట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఇవేనా ఇంకేదైనా జూట్ కంపెనీస్ ఉన్నాయంటే ఇవే కాదు, బిర్లా కార్పొరేషన్ వీళ్ళు కూడా జూట్లో బిజినెస్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ గ్లోస్టర్ వాళ్ళు, ఈవెన్ లుడ్లో వాళ్ళు కూడా ఈ జూట్ సెగ్మెంట్లో వాళ్ళ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. కంపెనీ స్ట్రాంగ్ అయ్యి ఈవెన్ రీసెంట్గా రిజల్ట్స్ని కూడా పోస్ట్ చేశారు. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. దీంతో పాటు ఇంపార్టెంట్గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది పర్ షేర్ 175 రూపీస్ డివిడెండ్ని ప్రకటించారు. క్లోజ్ అయిన ప్రైస్తో చూస్తే 22% డివిడెండ్ని ప్రకటించారనమాట. ఈవెన్ ప్రీవియస్గా కూడా వీళ్ళు కొంత పెద్ద మొత్తంలోనే డివిడెండ్స్ టైం టు టైం ప్రకటిస్తూ వచ్చారు.
అండ్ ఈ డివిడెండ్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ 16th జూలై అనమాట. అండ్ 28th జూలై లోపు ఈ డివిడెండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో, షేర్ హోల్డర్స్ బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఆ రికార్డ్ డేట్కి ఎలిజిబుల్ అవుతారో ఆ టైం లోపు క్రెడిట్ చేస్తారంటున్నారు. జూలై 28th లోపు. యూజువల్గా కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎక్కువగా క్యాష్ ఉన్నప్పుడు ఆ క్యాష్ రిలేటెడ్గా వాళ్ళు ఫర్దర్గా ఎక్స్పాన్షన్ కానీ గ్రోత్ రిలేటెడ్గా ఎటువంటి స్పెండింగ్ చేయరనుకున్నప్పుడే మోస్ట్లీ ఇన్వెస్టర్స్కి ఇలా డివిడెండ్ రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటారనమాట. హైలీ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ అంటే మనం స్ట్రాంగ్ పాజిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీస్ ఆ డివిడెండ్ మనీని వాళ్ళ రిజర్వ్స్లో ఉన్న ఆ మనీని యూజ్ చేసుకొని ఎక్స్పాన్షన్కి ఖర్చు పెడుతూ ఉంటారు అండ్ ఫర్దర్గా కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతూ ఉంటారు. బట్ ఈ టైప్ ఆఫ్ డివిడెండ్ లైక్ 22% దగ్గరగా డివిడెండ్ ఇవ్వడం అనేది కొంత అన్యూజువల్ కాబట్టి మార్కెట్లో దీని రిలేటెడ్గా డిస్కషన్స్ అయితే ఉంటాయి. HIL లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వీళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు ట్విట్టర్ నుంచి మీకు ఒక ఇమేజ్ అయితే టెలిగ్రామ్లో ప్లేస్ చేశాను కదా. ఈవెన్ దాని తర్వాత డేటాని చెక్ చేశాను. అన్ని సెగ్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నాయని మెన్షన్ చేశాను కదా. ఓవరాల్ నెంబర్స్లో మనకి స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. మెయిన్లీ 3 సెగ్మెంట్స్లో బిజినెస్ని చేస్తూ ఉంటారు. రూఫింగ్ సొల్యూషన్, బిల్డింగ్ ప్రొటెక్షన్, అలాగే పాలిమర్ సొల్యూషన్స్ అనమాట. లైక్ పైప్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ వాటి రిలేటెడ్గా కూడా వాళ్ళు బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ రూఫింగ్ సొల్యూషన్ ఉందా, ఇది వీళ్ళకి సంబంధించిన కోర్ బిజినెస్. మీన్స్ వాటి నుంచే వాళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ సంపాదిస్తుంటారు. వీళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. టోటల్ అన్ని సెగ్మెంట్స్లో ఈవెన్ టాప్ లైన్లో కానీ బాటమ్ లైన్లో కానీ మార్జిన్స్ ఫ్రంట్లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ని అయితే డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ డెట్ని తగ్గించుకున్నారు. డివిడెండ్ని కూడా 25 రూపీస్ ప్రకటించారు. లాస్ట్ క్వార్టర్లో నియర్లీ 15 రూపీస్ ప్రకటించినట్లున్నారు. ఓవరాల్గా 40 రూపీస్ దగ్గరగా డివిడెండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్గా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓవరాల్ నెంబర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ L&T వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ L&T నెంబర్స్ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. టాప్ లైన్ బాటమ్ లైన్ గ్రో అవుతూ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ప్రీవియస్గా 11.6 నుండి 13.2గా మెయింటైన్ అవుతుంది అంటున్నారు. అండ్ ఈ ఫోర్త్ క్వార్టర్లో నియర్లీ 50,651 crores కి సంబంధించిన ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు L&T వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్న ఆర్డర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వాళ్ళ ఆర్డర్ బుక్ కొంత తక్కువగా ఉన్న ప్రీవియస్ క్వార్టర్స్ ఒక యావరేజ్ ని తీసుకుంటే వీళ్ళ ఆర్డర్ బుక్ నియర్లీ 50,000 crores దగ్గరగా ఉండడం అనేది మనం స్టేబుల్ గానే చూడాల్సి ఉంటుంది. అండ్ L&T అంటే డిఫరెంట్ వెర్టికల్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, పవర్ అని, హెవీ ఇంజనీరింగ్ అని, సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారన్న డేటా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ రొసారీ బయోటెక్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ కూడా స్టేబుల్ గానే ఉన్నాయి. ఈవెన్ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. వీళ్ళు IPOగా వస్తున్నప్పుడు కోట్ చేసిన ప్రైస్ 425 రూపీస్ అనమాట. దానికంటే ముందు నుంచే మనం దీపక్ నైట్రైట్ గురించి, స్పెషాలిటీ కెమికల్స్ ఒక థీమ్ గురించి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళు వస్తున్నసరికి వీళ్ళు ఎక్స్పెన్సివ్ గా వస్తున్నారు. ఇది అప్లై చేయాల్సిన అవసరం లేదని మోస్ట్ ఆఫ్ ద IPO కమ్యూనిటీ అయితే ఈ IPOని అవాయిడ్ చేయడం జరిగింది. బట్ స్పెషాలిటీ కెమికల్ థీమ్ ని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం ఇది అప్లై చేశారు. ఇస్తున్న IPO అండ్ వీళ్ళు ప్లే చేసిన బిజినెస్ అండ్ ఆ థీమ్ రిలేటెడ్ గా, స్పెషాలిటీ కెమికల్ థీమ్ రిలేటెడ్ గా మేము పాజిటివ్ గా ఉన్నామని వాళ్ళ బిజినెస్ అయితే మీకు IPO వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఈ థీమ్ రిలేటెడ్ గా, స్పెషాలిటీ కెమికల్ థీమ్ రిలేటెడ్ గా అయితే మేము పాజిటివ్ గానే ఉన్నాం. అండ్ ఈవెన్ రీసెంట్ గా లిస్ట్ అయిన లక్ష్మీ ఆర్గానిక్స్ కానీ, ఈవెన్ అనుపమ్ రసాయన్ కానీ, స్పెషాలిటీ కెమికల్స్ లో స్టిల్ మనకి ర్యాలీ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ మీ వ్యూ షార్ట్ టర్మ్ కానట్లయితే మాత్రం వాటిలో హోల్డింగ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ టేస్టీ బైట్స్ ఈటబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ అది టాప్ 5 స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ లో నేను మెన్షన్ చేసిన స్టాక్. సో వీళ్ళు రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశారు. నిన్న వచ్చాయి మనకి రిజల్ట్స్. సో ఈ రిజల్ట్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. లైక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు. ఈ 2 కంపెనీస్ కూడా స్ట్రాంగ్ నెంబర్స్ని అయితే డెలివర్ చేశాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ 14,620 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,780 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,840 అండ్ రెసిస్టెన్స్ 32,520. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ డేస్లో ఉన్న ఆప్షన్ చైన్ డేటాని మీరు కొంత గమనిస్తూ వస్తే 14,500 అనేది డౌన్ సైడ్ చూసినప్పుడు ఒక ఇంపార్టెంట్ రేంజ్గా అయితే కనిపిస్తూనే ఉంది. ఈవెన్ 14,500 దగ్గర ఉన్నప్పుడు కూడా కాల్ రేటర్స్ కంటే పుట్ రేటర్స్ దగ్గరే మనకి స్ట్రెంత్ కనిపించింది. సో ఈవెన్ స్టిల్ 14,500 అబోవే మార్కెట్ ఉంది కాబట్టి ఈవెన్ అక్కడే మనకి స్ట్రాంగ్గా డేటా అయితే బిల్డ్ అవుతుంది. 14,500ని ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అబోవ్ 14,500 టాప్ సైడ్కి చూస్తే 15,000 మనకి సైకలాజికల్గా ఇంపార్టెంట్ లెవెల్లో కనిపిస్తుంది. కాకపోతే అక్కడ అన్వైండింగ్ అయితే కనిపిస్తుంది. కొంత నియర్లీ 506 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెగిటివ్గా అన్వైండ్ అవుతున్నాయి. కాబట్టి ఆ లెవెల్ కాకుండా ఇంకొక లెవెల్ని మనం గమనించే ప్రయత్నం చేస్తే టాప్ సైడ్ 15,200 ఇమీడియట్గా సైకలాజికల్గా మనం 15,000ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. బట్ వన్స్ 15,000 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా 15,200ని గమనిస్తున్నాను. అండ్ ఓవరాల్ రేంజ్ని చూడాలంటే డౌన్ సైడ్ 14,500 టు టాప్ సైడ్ 15,200. సో ప్రెసెంట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి చూస్తే డౌన్ సైడ్ దగ్గరగా ఉంటుంది, టాప్ సైడ్ ఎలివేటెడ్గా ఉంటుంది, మీన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది. మీన్స్ నెక్స్ట్ వీక్లో మార్కెట్ కొంత టాప్ సైడ్కి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఆ వ్యూ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే 14,400 మార్కెట్ బ్రేక్ చేసినప్పుడు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.